వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఒక చట్టానికి ఆమోదం తెలిపింది. అది అందరికీ తెలిసిన విషయం. దేశవ్యాప్తంగా ముస్లింలంతా దీన్ని స్వాగతించిన బెంగాల్లోని బంగ్లాదేశ్ ముస్లింలు మాత్రం దీన్ని స్వాగతించడం లేదు. పశ్చిమ బెంగాల్లో చొరబడ్డ 34 లక్షల మంది ముస్లింలు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఒకవైపు పాకిస్తాన్లో చొరబడ్డ ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు 9 లక్షల మంది పాకిస్తాన్ ఖాళీ చేయించి వెళ్ళగొడతా ఉన్నా కూడా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బంగ్లాదేశ్ నుంచి గుంపులు తీసుకొచ్చి బంగ్లాదేశ్ మొత్తాన్ని నింపేస్తూ ఉంది. ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడితే అక్కడ గుడిసెలు వేయటం, వాళ్ళకి ఆధార్ కార్డు వేయటం. ఇక ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కేంద్ర నిఘా వర్గాలు సేకరించిన వీడియోలు ఆధారాల ప్రకారం ఈ హింసలో బంగ్లాదేశ్కు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. దాదాపు 218 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వివరాలు తీస్తే అందులో 190 మంది బంగ్లాదేశ్ ముస్లింలే కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇది అసలు భారతదేశమా బంగ్లాదేశా అనే అనుమానం కూడా వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ కూడా మమ్మల్ని బంగ్లాదేశ్లో కలపండి అనే డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ అసమానతలు, ఒక ప్రాంతంలో ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి నివసిస్తున్న వారిని వేరే ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం కబ్జాలు చేసిన వారు డామినేట్ చేస్తూ ఉంటే అక్కడ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. వేర్పాటువాదులు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూడా అడిగాయి హింసలో ఎవరెవరు ఉన్నారనే విషయాలు తెలియజేయాలని. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరించే అవకాశం లేదు. ఒకవైపు తమిళనాడులో స్వయం ప్రతిపత్తి కావాలంటూ దానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలంటూ కూడా స్టాలిన్ కమిటీ వేశారు. మరొక వైపు పంజాబ్లో వేర్పాటువాదం 4 దశాబ్దాలుగా ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే పంజాబ్లో లేదు కానీ అది కెనడాకి షిఫ్ట్ అయింది. కెనడా నుంచి ఖలిస్తాన్ ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఇక బంగ్లాదేశ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ భారతదేశానికి పెను విపత్తుగా మారే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ వచ్చిన ముస్లింలు లక్షల సంఖ్యలో అక్కడ తిష్టవేశారు. వారిని గనక ఖాళీ చేయించి బంగ్లాదేశ్ గనక పంపించకపోతే రాబోయే రోజుల్లో వేర్పాటువాద ఉద్యమాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ స్థానిక ప్రభుత్వం ముస్లింల ఓట్లతో గెలుస్తున్న టీఎంసీ ప్రభుత్వం ముస్లింలని బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చి వారికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. పశ్చిమ బెంగాల్లో పరిశ్రమలు పెట్టేందుకు, ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఒక అరాచక రాష్ట్రంగా తయారైంది. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కనుక అక్కడ బీజేపీ గెలిస్తే పశ్చిమ బెంగాల్లో కొంత పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. అయితే బీజేపీ గెలుస్తుందా లేదా అనే విషయం ఇప్పుడే చెప్పలేము. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.